హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం గూగుల్ ఏఐ ఏజెంట్ ఇన్స్టాన్స్ కోర్స్లో డే 2 అయితే స్టార్ట్ చేయబోతున్నాం. మనం డే 1 అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. మనం గూగుల్ జెమినీ ఏజెంట్ డెవలప్మెంట్ కిట్ తో ఫస్ట్ ఏఐ ఏజెంట్ అయితే బిల్డ్ చేసాం. మనం సూపర్ కదా. ఇప్పుడు మనం డే 2 లోకి అయితే వెళ్ళబోతున్నాం. నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది ఈ వీడియో అయితే. మీకు స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం అంటే ఏజెంట్ టూల్స్, ఎంసీపీ మరియు లాంగ్ రన్నింగ్ యాక్షన్స్ గురించి అయితే క్లియర్ గా తెలుసుకోబోతున్నాం. అలాగే కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లైవ్ డెమోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎక్కువ డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందు మనం అర్థం చేసుకున్నది ఏంటంటే ఏజెంట్ టూల్స్ అంటే ఎగ్జాక్ట్ గా ఏంటని తెలుసుకోవాలి. మనం సింపుల్ గా చెప్పాలంటే ఏజెంట్ టూల్స్ అంటే మనకు స్పెషల్ పవర్స్ లైక్ యాడ్స్ ఆన్ లాగా అయితే ఉంటుంది. మనకు నార్మల్ గా ఏ ఏజెంట్ చాట్ చేయగలదు, రెస్పాన్స్ ఇవ్వగలదు. అదే బేసిక్స్ టూల్స్ తో మనం వెబ్ సెర్చ్ కూడా చేయగలదు, అలాగే కోడ్ జనరేట్ చేయగలదు, అలాగే కమాండ్స్ ఎగ్జిక్యూట్ కూడా చేయగలదు, ఏపీఐస్ యాక్సెస్ చేయగలదు. సో అన్ని అయితే చేయగలదు మనం టూల్స్ యూజ్ చేసుకుంటే. సో అది ఎలాగో చూద్దాం. మనం సింపుల్ గా నేను చెప్పాలంటే గూగుల్ సెర్చ్ ఏపీఐ టూల్ అటాచ్ చేశారనుకోండి, అప్పుడు అది రియల్ టైమ్ లో ఉన్న వెబ్ సెర్చ్ డేటాను ఫెచ్ చేస్తుంది. అప్ టు డేట్ వరకు ఆన్సర్ అయితే ఇస్తుంది మనకు. ఇంటర్ప్రిటర్ టూల్ యూజ్ చేస్తుంటే మీరు పైథాన్ కోడ్ ను డైరెక్ట్ గా రన్ చేయొచ్చు, ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మనం ఏ ఏజెంట్ కి యాడ్ చేయడం లాంటి ప్లగిన్స్ ఆర్ సూపర్ బ్రెయిన్స్ లాగా అయితే వర్క్ అవుతాయి. మనకు ఎక్కువ టూల్స్ కనెక్ట్ చేస్తే ఏ ఏజెంట్ చాలా పవర్ఫుల్ గా ఎక్కువగా ఉంటుంది. మల్టీ స్కిల్ సూపర్ హీరో లాగా అయితే వర్క్ అవుతుంది. మనకు మాన్యువల్ గా క్రియేట్ చేసి ఏ ఏజెంట్స్ ను ఎలా వాడతారో, రియల్ ప్రాజెక్ట్స్ ను ఎలా బిల్డ్ చేస్తారో చూద్దాం. మనం బిల్డ్ చేసే ముందు ఏ టూల్స్ బ్యాక్ ఎండ్ లో ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవాలి మనం. సో వాటిని అయితే చూద్దాం. మనం ఏడీకేలో ప్రతి టూల్ ను డిఫైన్ చేయడానికి 3 మెయిన్ పార్ట్స్ అయితే ఉంటాయి మనకు. సో నేమ్ అంటే ఏం లేదు, టూల్ కి యూనిక్ ఐడియా అయితే ఉంటుంది మనకు. డిస్క్రిప్షన్ అంటే ఏం లేదు, టూల్ కి పర్పస్ అండ్ అది ఏంటో చెప్తుంది మనకు. నెక్స్ట్ ఫంక్షన్ అంటే ఏంటంటే రియల్ కోడ్ లాజిక్స్ ను టాస్క్ ను ఎగ్జిక్యూట్ చేయడానికి అయితే యూస్ఫుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. మనం ఒక టూల్ ను క్రియేట్ చేద్దాం అనుకుంటాం, లైక్ వెదర్ ఇన్ఫో అయితే క్రియేట్ చేస్తున్నాం. మనం డిస్క్రిప్షన్ లో ఏం చేస్తానంటే ఎనీ సిటీకి లైవ్ వెదర్ డేటా అయితే ఫిట్ చేస్తుంది. ఫంక్షన్ లో మనం ఓపెన్ వెదర్ మ్యాప్ అయితే ఏపీఐ కి అయితే కాల్ చేసాం. మనం టెంపరేచర్, హ్యూమిడిటీ అండ్ రిటర్న్ చేస్తుంది మనకి. ఇక్కడ రిజిస్టర్ చేస్తే చాలు బ్రో, ఇప్పుడు రియల్ టైం వెదర్ తో చెప్తుంది మనకు. అక్యురేట్ గా రెస్పాన్స్ అయితే ఇస్తుంది మనకు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. మనం ఒక చిన్న పైథాన్ కోడ్ అయితే రాసేయండి. సో నేను ఇది ఈ ప్రోగ్రామ్ అయితే చూడండి ఒకసారి మీరు. ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ ని గ్రేట్ యూజర్ అనే టూల్ గా రిజిస్టర్ చేయండి. ఇక్కడ తర్వాత రన్ చేయండి. హాయ్ సే హలో టు రవి అని వస్తుంది మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ డెఫినెట్లీ వస్తుంది మనకు. ఏ రూపంలో అయితే మనకు రిప్లై అవుతుంది, హలో రవి వెల్కమ్ టు ఏ ఏజెంట్స్ 2 అయితే వస్తుంది మనకు. చూడండి ఒకసారి. సో చూసారు కదా, మీరు ఏ ఏజెంట్స్ కి కొత్త స్కిల్ యాడ్ చేస్తారు, సూపర్ పవర్ఫుల్ గా ఉంటుంది. ముందుకు వెళ్లే ముందు ఒక క్విక్ రికాల్ అయితే చేసుకుందాం. మనం టూల్స్ అంటే ఏం లేదు, ఏ ఏజెంట్స్ మాత్రమే కాకుండా పనులు చేయడానికి, హెల్ప్ చేయడానికి యూజ్ చేసే దాన్ని మనం రియల్ వర్క్ ను యాక్షన్ చేయడానికి యూజ్ చేసే వాటిని మనం టూల్స్ అయితే అంటాం. ఇప్పుడు మనం చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్స్ లోకి అయితే స్టార్ట్ చేద్దాం. ఎంసీపీ అంటే మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్, ప్రీ డిఫైన్ టూల్స్ ద్వారా మాత్రమే వర్క్ చేయగలదని ఇమాజిన్ చేయండి. మనని కనెక్ట్ చేయాలంటే ఎక్స్టర్నల్ సిస్టమ్ తోనే కనెక్ట్ చేస్తాం, లైక్ డేటాబేసెస్, ఏపీఐస్, గూగుల్ డ్రైవ్, స్లాస్క్ లాంటి వాటి టూల్స్ అయితే యూజ్ చేస్తాం. ఎలా తెలుసా, ఎంసీపీ అయితే యూజ్ అవుతుంది. ఇది ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది ఏఐ మరియు ఎక్స్టర్నల్ వరల్డ్ లోకి మధ్య అయితే ఇలా వర్క్ అవుతుంది మనకు. సింపుల్ గా చెప్పాలంటే ఎంసీపీతో ఏఐ రియల్ వరల్డ్ డేటాను సేఫ్ గా యాక్సెస్ చేయగలదు. ఫ్రీ డిఫైన్ రూల్స్ కూడా ఫాలో అవుతుంది ఇది. ఎంసీపీ లేకుండా ఏఐ జస్ట్ టెక్స్ట్ చాట్ మాత్రమే చేయగలదు. ఎంసీపీతో మనకు ఈమెయిల్ చేయడం, డేటాబేసెస్ గురించి డేటాను ఫెచ్ చేయడం, డేటాను అనలైజ్ చేయడం, సిస్టమ్ కమాండ్స్ ను ఎగ్జిక్యూట్ చేయడం ఇలాగైతే చేస్తుంది మనకు. ఇమాజిన్ చేయండి, మీరు ఒక కంపెనీ కోసం ఏఐ అసిస్టెంట్ బిల్డ్ చేస్తున్నారు. అసిస్టెంట్ కి టీమ్ అటెండెన్స్ చెక్ చేయాలి, రిపోర్ట్స్ డౌన్లోడ్ చేయాలి అండ్ అలాగే రిమైండర్స్ కూడా పంపాలి. ఎంసీపీ లేకుండా ఈ పనులు మాత్రం మనం అయితే చేయలేం బ్రో. ఎంసీపీ ఇంటిగ్రేట్ చేశాక ఏ ఏజెంట్స్ గూగుల్ క్యాలెండర్, డ్రైవ్ లేదా ఎక్స్టర్నల్ టూల్స్ తో కూడా కనెక్ట్ అవ్వగలదు. ఈ ఎంసీపీ అనేది ఎలా వర్క్ అవుతుందంటే సింపుల్ గా చెప్తాను, చూసుకోండి ఒకసారి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, సో ఏ ఏజెంట్ ఒక రిక్వెస్ట్ అయితే చేస్తాడు, ఎగ్జాంపుల్ ఫిచ్ ఆల్ యూజర్ డేటా అని. స్టెప్ 2 లో ఏం జరుగుతుందంటే ఎంసీపీ కనెక్టర్ పర్మిషన్స్ అయితే వెరిఫై చేసి ఎక్స్టర్నల్ ఏపీఐ తో కనెక్ట్ అయ్యి ఎస్టాబ్లిష్ అయితే చేస్తాడు. ఏం జరుగుతుందంటే స్టెప్ 3 లో రెస్పాన్స్ ఇన్ జేఎస్ఎన్ ఫైల్స్ లో అయితే మనకు టెక్స్ట్ ఫార్మేట్ అయితే వస్తుంది. ఏజెంట్ అనేది వాడు రిటర్న్ చేస్తాడు మనకు టెక్స్ట్ అనేది. స్టెప్ 4 లో ఏం జరుగుతుందంటే ఏ ఏజెంట్స్ ను డేటా యూజ్ చేసి రిప్లై ఇస్తాడు లేదా యాక్షన్ పర్ఫామ్ అయితే చేస్తుంది మనకు. చూడండి బ్రో, చాలా ఏఐ మోడల్స్ కి బిగ్గెస్ట్ లిమిటేషన్స్ ఏంటంటే రియల్ టైం కనెక్ట్ అయితే ఉండదు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే చాట్ జీపీటీ డైరెక్ట్ గా ఇంటర్నెట్ నుంచి లైవ్ డేటాను యాక్సెస్ చేయలేం. ఏఐ కి కాంటెక్స్ట్ బ్రిడ్జ్ అవుతుంది, అంటే ఇది ప్రాంప్ట్ కి బయట ఉన్న డేటాను కూడా యాక్సెస్ చేయగలదు, స్మార్ట్ రెస్పాన్స్ అయితే ఇవ్వగలదు. ఇలాగైతే వర్క్ అవుతుంది మనకు. సింపుల్ గా చెప్పాలంటే ఎంసీపీ అంటే ఏఐ బ్రెయిన్ ని రియల్ వరల్డ్ తో కనెక్ట్ చేయగలం మనం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూసుకోండి, ఈజీగా అర్థమైపోతుంది మనకు. ఒక స్టూడెంట్ డేటాబేస్ నుండి కనుక్కోండి, ఏ ఏజెంట్
ఏజెంట్కి 90% కన్నా ఎక్కువ స్కోర్ చేసిన స్టూడెంట్స్ను సెట్ చేయాలని చెప్పండి. ఎంసీపీ లేకుండా ఏ ఏజెంట్ ఆ డేటాబేస్ను యాక్సెస్ చేయలేం. కానీ ఎంసీపీ కనెక్ట్ చేశాక ఏ ఏజెంట్ డైరెక్ట్గా ఎస్క్యూఎల్ క్వెరీకి అయితే ఎగ్జిక్యూట్ చేయగలదు. ఇక్కడ ప్రోగ్రామ్ అయితే చూసుకోండి మీరు ఒకసారి. ఒక ఫ్యూ సెకండ్స్లో మనకు నెట్ రిజల్ట్ అయితే వస్తాయి. ఏఐ ఇన్స్టాంట్గా ఆన్సర్ అయితే ఇస్తుంది మనకు. ఇంకో బిగ్ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ఎంసీపీ డేటాను సీక్రెట్ హ్యాండిల్గా అయితే చేస్తుంది మనకు. ఏ ఏజెంట్స్ కి ఫుల్ డేటా యాక్సెస్ అయితే ఉండదు. అలౌడ్ యాక్షన్స్ మాత్రమే పర్ఫామ్ చేస్తుంది. ఇంకా మనం చాలా పెద్ద కంపెనీస్ లో ఎంసీపీని యూజ్ చేస్తున్నాం. ట్రస్ట్ గా చెప్తున్నాం. మనం క్విక్ రీకాల్ చేద్దాం మనం బ్రో ఒకసారి. ఎంసీపీ అంటే ఏంటంటే మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ అయితే యూజ్ చేస్తున్నాం. ఇది ఏ ఏజెంట్స్ కి ఏపీఐస్, టూల్స్ మరియు రియల్ వరల్డ్ డేటాను సేఫ్ గా కనెక్ట్ చేస్తుంది. ఎంసీపీ లేకుండా ఏఐ జస్ట్ చాట్ బూట్ లాగానే ఉంటుంది. ఒకసారి ఎంసీపీతో కనెక్ట్ చేస్తే రియల్ టైమ్ అసిస్టెంట్ లాగా పనిచేస్తుంది. యాక్షన్ ఓరియంటెడ్ లాగా ఉంటుంది ఏఐ అయితే. ఎంసీ అంటే మనం చాలా క్లియర్ గా అయితే అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మన ఓన్ గా ఎంసీపీ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇది ఒక హ్యాండ్స్ ఆన్ డెమో. ఏ ఏజెంట్స్ ని లైవ్ గా ఏపీఐ తో ఎంసీపీ చేసి కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు ప్రాక్టికల్ పార్ట్ లోకి వెళ్దాం. మనం ఇప్పుడు డే 1 లో వర్క్ చేసిన గూగుల్ నోట్బుక్ ఓపెన్ అయితే చేయండి మీరు. తర్వాత కాపీ ఎడిట్ అనే మీద క్లిక్ చేయండి. ఎడిటబుల్ వర్షన్ అయితే ఓపెన్ అవుతుంది మనకు. ఇప్పుడు మనం ఒక చిన్న ఫంక్షన్స్ అయితే క్రియేట్ చేద్దాం. ఏపీఐ నుంచి ర్యాండమ్ జోక్స్ అయితే ఫిట్ చేయడానికి. చూడండి కింద కోడ్ అయితే స్లిప్ చేశాను నేను. ఈ ఫంక్షన్ ఎక్స్టర్నల్ గా ఏపీఐని కాల్ చేసి ప్రతిసారి ఒక కొత్త జోక్ అయితే ఫిట్ చేస్తుంది. ఫంక్షన్ ని మనం ఎంసీపీ కంఫర్టబుల్ 2 గా రిజిస్టర్ చేయండి. ఈ విధంగా కోడ్ అయితే చేయాలి మనం. మీరు మీ ఫస్ట్ ఎంసీపీ టూల్ అయితే క్రియేట్ చేశారు. ఇప్పుడు మనం ఏఐ ఏజెంట్స్ ని ఒక కొత్త టూల్ కు కనెక్ట్ చేయడం లైక్ ఎలా అంటే ఏడీకే ఇంటర్ఫేస్ అయితే యూజ్ చేసి చూద్దాం మనం. కనెక్ట్ చేశాక ఏ ఏజెంట్ ఆటోమేటిక్గా ఫంక్షన్ని కాల్ చేస్తుంది వెన్ ఎవర్ యూ నీడెడ్. ఒకసారి టెస్ట్ అయితే చేద్దాం మనం ఇప్పుడు. సో ఇంకో కోడ్ అయితే రాసారు చూడండి ఒకసారి. టెల్ మీ ఏ ర్యాండమ్ జోక్ అని. ఏజెంట్ ఒక ఫన్నీ జోక్ అయితే చెప్తుంది. ఇలా ఆటమ్స్ మీద ట్రస్ట్ ఎందుకు చేయరు, ఎందుకంటే వాళ్ళని క్రియేట్ చేస్తారు. ఇలా ఒక సింపుల్ జోక్ అయితే చెప్తుంది. ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుంది బ్రో అని మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది. టెల్ మీ ఏ జోక్ అని అడగగానే ఎంసీపీ రిజిస్టర్ లో ఉన్న సూటబుల్ టూల్ ను సెట్ చేస్తుంది. అదే గెట్ జోక్ అనే టూల్ ను ఐడెంటిఫై చేసి పైథాన్ ఫంక్షన్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది. అప్పుడు ఏపీఐని కాల్ చేసి రెస్పాండ్ ఇచ్చే ఫ్యూ సెకండ్స్ లో మీకు ఆన్సర్ అయితే ఇస్తుంది. ఇది చాలా ఫాస్ట్ గా అయితే జరుగుతుంది. ఇది మనకు చాట్‌జీపీటీ ప్లగ్స్ లేకుండా ఇలా ఎక్స్టర్నల్ పన్స్ అయితే చేయవు బ్రో. ఇవన్నీ ఎంసీపీ స్టైల్ కనెక్టర్స్ లాగా వర్క్ చేస్తాయి. ఎక్స్టర్నల్ సిస్టమ్ తోనే మాట్లాడడానికి ఎనేబుల్ అవుతాయి మనకు. మీ ఓన్ టూల్స్, ఏపీఐస్, ఫంక్షన్స్ క్రియేట్ చేసి ఎంసీపీలో రిజిస్టర్ చేయడానికి సేమ్ మెథడ్ అయితే యూజ్ చేయండి మీరు. మనం చెప్పిన పాయింట్స్ అన్ని ఒకసారి రీకాల్ చేసుకుందాం. పైథాన్ ఫంక్షన్ క్రియేట్ చేసాం జోక్స్ కోసం. దాన్ని ఎంసీపీ టూల్ గా రిజిస్టర్ చేసాం. నెక్స్ట్ వన్ ఏంటంటే ఏఐ ఏజెంట్స్ కి కనెక్ట్ చేసాం. సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసాం. వర్క్ అయితే పర్ఫెక్ట్ గా అవుతుంది. మీ ఏఐ ఏజెంట్ దగ్గర ఫస్ట్ కస్టమ్ ఎంసీపీ టూల్ అయితే ఉంది. నెక్స్ట్ పార్ట్ లో మనం ఇంకా చూద్దాం మల్టిపుల్ టూల్స్ ఎలా హ్యాండిల్ చేస్తారో ఏఐ ఏజెంట్స్ సిమిలారిటీగా. వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకో పార్ట్ లో మళ్ళీ కలుద్దాం.